ఉమాసహిత మహేశ్వరుని దివ్యచరణార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీరామచంద్ర ప్రభువుచే ప్రతిష్ఠితమైనటువంటిది రామేశ్వరం. జ్యోతిర్లింగములలో రామేశ్వరం పరమపుణ్యక్షేత్రం. సముద్రపు ఒడ్డున ప్రకాశించి 21 తీర్థములతో వెలుగొందుతున్నటువంటి క్షేత్రం రామేశ్వరం. భక్తవరేణ్యులందరూ కూడా ఈ తీర్థములలో ఉన్నటువంటి జలములను గృహమునకు తెచ్చుకుంటూ ఉంటారు చిన్ని చిన్ని సీసాలతో. ఇంకా ఈ క్షేత్రము ఎంత గొప్పది అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదములు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ పాదమును చూడాలి అని త్యాగరాజస్వామి వారు ఎంతో తహతహలాడేవాడు. శ్రీరామ పాదమా నీ కృపజాలునే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, నీ పాదములను సందర్శించి అదృష్టాన్ని నాకు కలిగించు స్వామి వేడుకుండేవారట. అలాంటి పుణ్యమైనటువంటి పాదములు ఇక్కడ ఉన్నాయి. గంధమాదన పర్వతం అనేటువంటిది కూడా ఈ ప్రదేశంలోనే ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి పాదములు సామాన్యమైనవా? రామాయణంలో గనక చూస్తే రామచంద్ర ప్రభు పరబ్రహ్మ ఆ పాదములను వర్ణిస్తారు అన్నమాచార్యుల వారు ఒకచోట. రాముల వారే వెంకటేశ్వర స్వామి వారు కదా. ఆ పాదము ఎలాంటిది అంటే కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసిగడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము. అహల్య యొక్క శాప విమోచనము చేసినటువంటి దివ్యమైనటువంటి పాదము. తలపక గగనము తన్నిన పాదము అంటాడు ఒకచోట. త్రివిక్రముడై ఈ లోకమంతా శాసించినటువంటి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పాదములు, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాదములు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశము. దేనికని అంటే ఈ గంధమాదన పర్వతం మీదని హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం ఉన్నది. గంధమాదన పర్వతములలో ఆంజనేయ స్వామి వారు తపస్సు చేసుకుంటూ చిరంజీవి ఇవ్వాల్టి కూడా ఉన్నాడు అని మనకు తెలుస్తుంటుంది. ఒకసారి ఇక్కడ, ఒకసారి కైలాస పర్వతము దగ్గర, అనేక చోట్ల మహానుభావుడు యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. దివ్యమైనటువంటి క్షేత్రం ఈ ప్రదేశమే, రామేశ్వరమే. ఇంకా ఎంత గొప్పది అంటే ఇక్కడ సీతా రామచంద్ర ప్రభు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది రాముల వారు సీతా సీతా అని విలపిస్తుంటే సీతను కాంచినటువంటి శుభవార్త తెలియచేసిన దివ్యమైనటువంటి ప్రదేశము ఇదే. రాముల వారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారధి దాటి కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, క్రూరకర్ములైన రాక్షసుల కంటబడకుండా సీతమ్మ దాడ తెలుసుకొని రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి ఉంగరమును సీతమ్మకు ఇచ్చి సీతమ్మ దగ్గర ఉన్నటువంటి చూడామణిని గ్రహించి లంకాపట్టణాన్ని ధ్వంసం చేసి గగన మార్గంలో రివ్వున బయలుదేరాడు మహానుభావుడు. సముద్ర జలాలలో లాంగుల జ్వాల చల్లార్చుకొని సీతామాతను సందర్శించినటువంటి శుభవార్త తెలియచేయాలని ఆతురతతో బయలుదేరుతూ ఉంటే 1000 కళ్ళతో నిరీక్షించినటువంటి పుణ్యప్రదేశము ఇదే. అల్లంత దూరాన శ్రీరామచంద్ర ప్రభుని చూడగానే ఆంజనేయ స్వామి వారు 2 చేతుల్లా జోడించాడట. వాల్మీకి రామాయణంలో అంటారు, హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. బాహువులు కలిగినటువంటి హనుమంతుల వారు చూచితి సీతను అన్ను శుభవార్తను ముందుగా తెల్పెన్. ఈ ప్రదేశమే. అందుకని రామేశ్వరం ఒక్కొక్క ప్రదేశాలు పావనమై శుభప్రదమై మంగళప్రదమై మనకు శోభిస్తాయి. 2 చేతులు జోడించి కన్నుగొంటి జానకిని
శోకం యాకుల స్వాంతనా జననిన్ రావణులంకలో వనములో ప్రత్యర్థి కూటములో అనిశంబున్ భవదీయ దివ్య చరణారవిందయే. నీ దివ్యమైనటువంటి నామమునే తలుచుచున్నది స్వామి. ఆ వనములో ఉన్నది స్వామి. చూచితి సీతలను తెలియచేసి రామచంద్ర ప్రభువుకు చూడామని ఇచ్చి ఆనందాన్ని కలిగించినటువంటి పుణ్యప్రదేశము ఇదే. ఈ ప్రదేశము ఇంకా ఎంత గొప్పది అంటే, రాముల వారు ఆంజనేయుని చూచారు, చూడామని గ్రహించి సీత 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 అని. వానర వీరులందరూ పరివేష్టించి ఉండగా, అందరూ వింటూ ఉండగా ఆంజనేయుని దగ్గరికి పిలిచి పరబ్రహ్మ అన్నారట ఆంజనేయుని ఈ ప్రదేశంలోనే. ఏమని? ఈనాడు సీతను కాంచినటువంటి శుభవార్త గనక నాకు చెప్పకపోతే నేను లేను. ఈ రాముడే గనక లేకపోతే లక్ష్మణుడు లేడు. రాముడు లక్ష్మణుడు లేకపోతే భరతుడు శత్రుఘ్నుడు ఈ భూమి మీద ఉండరు. ఈ నలుగురు పోయిన తరువాత ఎందుకు మా జీవితములని కౌసల్యాదులు ఉండరు. మా కుటుంబమే లేనప్పుడు మేమంటే ఎంతో గౌరవ ప్రతిపత్తతో భక్తిభావంతో ఉన్నటువంటి ఈ వానర కోటి, ఈ వానర సమూహమంతా జీవించదు. నన్ను నిలిపి, నా వంశమును నిలిపి, ఇంతని ప్రాణమును రక్షించినటువంటి హనుమంతునికి ఏ ఉపకారము చెయ్యాలి అని ఆలింగనం చేసుకున్నట్ట పరిష్వంగం ఈ ప్రదేశంలోనే. అందుచేతనే ఈ ప్రదేశం పావనమై, శుభప్రదమై, మంగళప్రదమై, సకల కోరికలు నెరవేర్చేటువంటిదిగా మనకు దర్శనమిస్తుంది. రామచంద్రమూర్తి ఆనందించినటువంటి పుణ్యప్రదేశము ఇదే. అంతేకాదు, ఇంకా ఈ ప్రదేశము ఎంత గొప్పది అంటే, రావణాసురుని మీద యుద్ధానికి ప్రకటించబోతూ ఉన్నటువంటి సమయంలో విభీషణుడు గగన మార్గంలో నుంచి వచ్చి రామా నీవే దిక్కు కాపాడు అని ఆకాశ మార్గాన వచ్చాడట. అందరూ ఇక్కడ చూశారు. విభీషణుడు వచ్చి కేకలు పెడుతున్నాడు, రామా శరణాగతుడను నేను, నీవు తప్ప నాకు రక్ష లేదు, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, లోకములన్నిటినీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు? రామచంద్ర ప్రభు తప్ప మరొకరెవ్వరూ లేరు, కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉంటే ఈ ప్రదేశంలోనే చర్చ జరిగింది. విభీషణుని మనం చేర్చుకోవాలా వద్దా? శత్రువు యొక్క తమ్ముడు శత్రువే అన్నారందరూ. రావణాసురుడు మనకు శత్రువు, రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా మనకు శత్రువే. పైపెచ్చు మన దగ్గరకు వచ్చి మనలో చేరినట్లు చేరి మన రహస్యములన్నీ తెలుసుకొని తన అన్నైనటువంటి రావణాసునికి తెలియచేసి మనకు అపకారం చేస్తాడు విభీషణుడు, కనుక విభీషణుడిని చేర్చుకోవద్దు అని చెప్పినటువంటి పుణ్యప్రదేశం ఇదే. చేర్చుకోవద్దు అంటే అప్పుడు అనేక మందిని ప్రశ్నించారు రాముల వారు. రామాయణంలో చదవండి. నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి? అందరూ చెప్పారు వద్దు అని. ఆంజనేయ స్వామి వారిని కూడా అడిగారు, నీ అభిప్రాయం ఏమిటి హనుమా అని. రామచంద్ర, నీ దివ్య పాదపద్మములకు నమస్కరించి నేను తెలియచేస్తున్నాను. అందరికంటే చిన్నవాణ్ణి నేను. అనుభవజ్ఞులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. నేను చెప్పేటువంటి మాట నీవు ఆచరించాలని నేను చెప్పటం లేదు. నేను చూసినటువంటి యథార్థాన్ని నీ ముందు ఉంచుతున్నాను. నిర్ణయించవలసినటువంటి వాడివి నీవు. నా మాటను నిర్ణయించినా సంతోషమే, కాదు అన్నా సంతోషమే. నా అభిప్రాయం అడిగారు కనుక నేను చెబుతున్నాను, వినండి. నేను లంకా సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి రాక్షస గృహములు చూచాను స్వామి. రాక్షస గృహములలో నీ నామాన్ని పలుకుతున్నటువంటి గృహం విభీషణుని యొక్క గృహం. విభీషణుడికి ఒక కుమార్తె ఉన్నది స్వామి, నల అని పేరు కలిగినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ప్రతిరోజు సీతమ్మ దగ్గరకు వచ్చి ధైర్యాన్ని కొలుపుతూ ఉండేది. మిగిలినటువంటి రాక్షస కాంతలందరూ కూడా ఆ తల్లిని వేధిస్తూ ఉండేవాడు. చంపుతాము, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తామని బెదిరిస్తూ ఉంటే నల అనేటువంటి ఆమె సీతమ్మకు ధైర్యం చెబుతూ ఉండేది. అంటే విభీషణుని యొక్క కుటుంబం రావణాసుని కుటుంబానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి, విభీషణుని యొక్క కుటుంబానికి తేడా ఉన్నది స్వామి. విభీషణుడు నిరంతరమైనటువంటి ధర్మ ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతేకాదు స్వామి,
నేను స్వయంగా విన్నాను. సీతను అప్పగించు అని తెలియచేశాడు. సీతను అపహరించడం తప్పు అని ఇక్కడికి రావటానికి ముందే రావణాసుడికి హితవాక్యములు చెప్పాడు తమ్ముడుగా. కానీ రావణాసురుడు వినలేదు. స్వామి, ఇంకొక విషయం మీకు తెలియచేస్తాను. నేను రామదూతని, దూతనై వచ్చాను. సరిగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదా? కనీసం గౌరవం కూడా లేదా అని రావణాసుని యొక్క దర్బార్ సభలో నేను అడిగాను. నన్ను చాలా హీనంగా చూచారు. ఎవడవు నీవు, ఎవడిని వాడవు, ఓరీ వానరా అని ఏకవచనంతో నన్ను పలుకుతూ ఉంటే, నేను మహామంత్రిని, వానరరాజు సుగ్రీవుని మంత్రిని, రామదూతనై వచ్చాను, ఇదాగేనా మాట్లాడాల్సింది అన్నప్పుడు రావణాసుడు ఆగ్రహించి, దూతమైనంత మాత్రాన నిన్ను గౌరవించాలా? ఓరి వానరా, ఛే, రాముని యొక్క గొప్పతనాన్ని నా ముందు వర్ణిస్తావా? వీణ్ణి వధించండి అని రావణాసురుడు అన్నాడు. స్వామి, ఈ ప్రదేశంలో జరిగినటువంటి ఘట్టం రామేశ్వరం ఎందుకని గొప్పది అంటే ఇన్ని చర్చలు జరిగినాయి అక్కడ. నన్ను వధించండి అన్నాడు రావణాసురుడు. సభలో ఉన్న వారందరూ దిగ్భ్రమ చెందారు. దశకంఠుడు ఒక్కసారి గర్జిస్తే ప్రక్కనే ఉన్నటువంటి విభీషణుడు వచ్చాడు. ఈయనే రామ. అప్పుడు విభీషణుడు ఏమన్నాడో తెలుసునా? అన్నయ్య, తొందరపడకు, దూత అనేటువంటి వాణ్ణి చంపకూడదన్నయ్యా అని ధర్మం చెప్పాడు. విభీషణస్తు ధర్మాత్మా, విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్ఠితః అన్నాడు. విభీషణుడు ధర్మాత్ముడు, రాక్షస కృత్యములు చేయనివాడు. ఎందుకని? దూతన్ను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూర్యుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. అన్నయ్య, నా మాట విను అని పలికినప్పుడు నేను చూశాను. సీతను తీసుకురావటము నీకు యోగ్యమైనటువంటి పని కాదు అన్నయ్య అని పలకటాన్ని నేను చెవులార విన్నాను. స్వామి, విభీషణుడు మంచివాడు, అంతేకాదు, ఛే దుర్మార్గుడా, నాకా నీవు ఎదురు చెప్పేదని పంపించి వేశాడు. ఇవేళ అతన్ని హింసించి ఉంటాడు స్వామి. అందుకని దిక్కులేదు నాకు. శరణాగతత్రానుడను నేను. శరణాగత వత్సలుడైనటువంటి నీ చరణములను నేను వేడుకుంటున్నాను, నన్ను కాపాడు అని గగన మార్గంలో కేకలు పెడుతున్నాడు. ఆపన్నులను కాపాడుటయే నీ దీక్ష గదా స్వామి. పెంపున తల్లివై, కలుష బృంద సమాగమ అంటకుండను తండ్రివై, మెయ్యి వసించు ఈ దివ్యమైనటువంటి ఈ దేహమున ఉన్నటువంటి అనేకమైనటువంటి కర్మ బంధములన్నీ తెంచగలిగినటువంటి వాడవు నీవు. కనుక నీ ఇష్టం, ఏం చేస్తావో అని తెలియచేసి చివరకు ఆంజనేయుని యొక్క మాటయే ఇక్కడ రాముల వారు విని విభీషణుని తన ప్రక్కన చేర్చుకున్నాడు ఈ ప్రదేశంలోనే. అందుకని ఈ ప్రదేశం పుణ్యమైంది. ఇంకొక విశేషం కూడా మీ అందరికీ తెలియజేస్తాను. విభీషణుని అక్కడ కూర్చోపెట్టి సముద్ర జలములో తీసుకొని వచ్చి అభిషేకం చేశాడు రామచంద్ర ప్రభు విభీషణుడికి. ఇప్పుడే నీకు లంకా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులను చేస్తున్నాను విభీషణ, ఈ లంకకు నీవే రాజువి, చక్రవర్తివి అని ప్రకటించేశాడు. ఇంకా యుద్ధం జరగలేదు, ఎవరు గెలుస్తారో తెలియదు, రావణాసుడు గెలుస్తాడా రాముడు గెలుస్తాడో తెలియదు, అసలు యుద్ధం జరుగుతుందా, సమరము జరుగునా, సంధి జరుగునో తెలియదు. రాముల వారు విభీషణుడు రాజును చేసేశాడు లంకాపట్నానికి. ఈ ప్రదేశంలో ఆశ్చర్యం కలిగింది. విభీషణుని రాజునుగా పట్టాభిషేకం చేయటానికి చూసినటువంటి వాళ్ళందరూ గబగబ వచ్చి జాంబవంతుడు అన్నారట, స్వామి మీరు తొందరపడుతున్నారేమో అన్నాడు. ఎందుకని అలా అడిగావు? ఏమీ లేదు స్వామి, ఇంకా యుద్ధం జరగలేదు కదా, రావణాసుడు మరణించలేదు కదా, విభీషణుని రాజుగా ప్రకటించి అభిషేకం చేశారే మీ స్వహస్తములతో. దేవదేవుడైనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి పనిచేసిన తర్వాత అది నెరవేరకుండా ఉంటే అనుమానం కలిగింది. నెరవేరకుండా ఉండటమా? ఈ లంకకు విభీషణుడే రాజు. స్వామి, ఒకవేళ ఈ విషయం తెలుసుకొని రావణాసుడు మనసు మార్చుకొని రావణాసుడే మీ పాదాలు పట్టుకొని సీతమ్మను ఒప్పగిస్తే అప్పుడేం చేస్తారు? రాముడిది ఒకే మాట కదా, ఒకే బాణం కదా. మరి ఆడిన మాట తప్పనటువంటి సత్యసంధుడు అని పేరు గణించినటువంటి సత్యధర్మ శాంతి పరాక్రమవంతుడై శోభితుడై వెలుగొందేటువంటి వాడని కీర్తి వహించిన మీకు ఇది అపకీర్తి కాదా అని అడిగారు.
అప్పుడు రాముల వారి గొప్పతనమున్నది రామాయణంలో. అందుకనే రాముల వారు ధీరోదాత్తుడు అన్నాడు. ఒకవేళ రావణాసురుడే కనుక వచ్చి సీతను నాకు అప్పగించి తప్పైపోయింది గనకంటే నా రాజ్యాన్ని రావణాసునికి ఇచ్చేస్తాను అన్నాడు. ఎంతటి త్యాగం, ఎంతటి గొప్ప విశేషం! ఇంతటి సామ్రాజ్యాన్ని ఒక ధర్మం కోసం, న్యాయం కోసం త్యాగం చేయటటువంటి సుగుణము ఎవరికి ఉన్నది అంటే ఒక రామునికి ఉన్నది. అందుకని రామచంద్ర ప్రభు ఆదర్శవంతుడై ఈ లోకంలో ప్రకాశించాడు. అంటే తర్వాత రావణాసుడిని జయించాడు, రావణాసుడు ఓడిపోయినాడు, విభీషణుడు రాజు అయినాడు. అది తర్వాత. ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం జరిగింది రామేశ్వరంలో. రావణాసురుడు సంహరించడం అయిపోయిన తర్వాత సరే విభీషణుడు చక్రవర్తి అయినాడు, అది మామూలే. విభీషణుడు రాముల వారి పాదాల దగ్గరకు వచ్చాడు. రాముల వారి పాదాల దగ్గరకు వచ్చి, రామ, నీ దివ్యమైనటువంటి పాదసేవ తప్ప నాకు ఐహికమైనటువంటి సుఖముల మీద వాంఛలేదు. స్వర్ణమయమైనటువంటి ప్రాకారాలతో, విశాలమైనటువంటి తిన్నని వీధులతో, మత్స్య మకర లతాది పతాకలతో, స్వర్గపురితో సమానమై స్వర్ణపురముగా ప్రకాశించేటువంటి శోభాయమానమైన ఈ లంక నీవే తీసుకో, నాకు అక్కరలేదు. వీటిని చూచి నేను భ్రమించేటువంటి వాణ్ణి కాదు. ఈ భ్రమల నుండి నన్ను తొలగించి నీ దివ్యమైనటువంటి పాదసేవయందు నీ పాద కమల సేవ చేసి అదృష్టాన్ని నాకు కలిగించు రామా అన్నాడట. ఈ సింహాసనం మీద కూర్చో. ఎందుకని అంటే మీ అయోధ్య అంత బాగుండదు. మీ అయోధ్యను నేను చూశాను. మా లంకా పట్టణం అంత అందంగా మీ అయోధ్య ఉండదు. ఆ అయోధ్యని భరతుని ఏలుకొనివ్వండి. మీరు హాయిగా ఇక్కడే ఉండండి. ఎన్ని భోగాలు, ఎన్ని వైభవాలు, ఎన్ని స్వర్ణమయాలు, ఎన్ని మరకత మాణిక్యాలు అని చెప్పారు. అప్పుడు రాముల వారు అంటారు, అందుకని ఇంకా రాముల వారు గొప్పవాడు. ఒక కారణం వలన నా అయోధ్య సామాన్యమైనదే, నీ లంక గొప్పదే అయినప్పటికీ కూడా నీ లంకను నేను పొగుడుతాను, కానీ నా అయోధ్యను నేను దూషించుకోను. దేనికో తెలుసా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్నతల్లి పేదదైనంత మాత్రాన కన్నతల్లి కాకుండా ఉంటుందా విభీషణ? నా జన్మభూమి, నా పుణ్యభూమి, నా కర్మభూమి, నా దైవభూమి నాకు అత్యంతము మోక్షముతో సమానమైనటువంటిది. స్వర్గము కన్నా గొప్పది అంటే మోక్షమే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఒకవేళ ఏదైనా లోపముంటే బాగు చేసుకుంటాను, అంతేకాని నీ లంకా సామ్రాజ్యమే నాది అని నేను భ్రమించను. నాకు అక్కరలేదు, నువ్వు తీసుకో. నా అయోధ్యనే నేను ఎలుకొని రాజ్యములో సుభిక్షమై 3 వానలు కురిసేటువంటి విధంగా ధర్మమును 4 పాదముల మీద నడుపుతాను అని తెలియచేసినటువంటి పుణ్యప్రదేశమే రామేశ్వరం. అందుచేత రామేశ్వరమును చూడగానే ఇన్ని కథలు మనకు జ్ఞాపకం రావాలి. రామచంద్ర ప్రభు మనకు దర్శనమివ్వాలి. ఆ రాముని వంటి దైవము ఈ లోకమున లేడు లేడు అనేటువంటి భావన కలగాలి. అట్టి దేవదేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటిదే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి లింగం. అంతేకాదు, సీతాదేవి రావణాసుడు తీసుకొని వెళ్ళిన తర్వాత సీతామహాదేవి రాముల వారలా తీసుకొని వస్తున్నాడు పుష్పక విమానంలో రావణాసుని సంహరించి. సీతామహాదేవికి దాహమైంది. దాహమైతే వెంటనే శ్రీరామచంద్ర ప్రభు ఒక బాణం వేశారట సముద్రంలో. దానిలో నుంచి ఒక దివ్యమైన నీళ్లు పుట్టినాయి. తీయని నీళ్లు ఇప్పటికి కూడా ఉంటాయి. దానిని నిలోంది తీర్థం అంటారు. ఎక్కడైనా సముద్రంలో ఉన్న నీళ్లు ఉప్పగా ఉంటాయి, ఇక్కడ మాత్రం తీయగా ఉంటాయి. మంచినీటి బుగ్గ ఏర్పడింది. సీతామహాదేవి దాహం తీరింది. శ్రీరామచంద్ర ప్రభు రామాలయంలో ఇక్కడ పవిత్రమైనటువంటి విధంగా రామాలయం కూడా నిర్మితమైంది ఈనాడు. పుణ్యమై తేజోమయమైనటువంటి ఈ తీర్థములు ధనుష్కోటి అంటారు దీన్ని. సుందరమైనటువంటి ధనుస్సు ఆకారంలో ఉండటం వల్ల దీని ధనుష్కోటి అనేటువంటి పేరు కలిగింది. అద్భుతమైనటువంటి విశేషములతో ప్రకాశించి ఈశ్వరుని యొక్క సుందర మందిరంగా నిర్మాణమై రామేశ్వరంగా బ్రహ్మహత్యాది మహాపాతకములు తొలగించుకొని ఇహమందున సమస్త భోగములు, పరమందున కైవల్యము, శివసాధ్యములు కలిగించేటువంటి దివ్య పుణ్యక్షేత్రమే రామేశ్వరం. అట్టి రామచంద్ర ప్రభువునకు, రామేశ్వరునకు దివ్య చరణారవిందములకు 100,000,000,000 ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.